నమస్తే ఎవ్రీవన్. ఈరోజు అయితే షాప్ నేను ఓపెన్ చేశాను కాబట్టి అన్నీ కొంచెం క్లీన్ చేసేసి పైపైన దులిపేసి గాజులు క్లీన్ చేసి అద్దాలు క్లీన్ చేసేసి మొత్తం మన రోహిత్ అన్న స్కానరు అండ్ నెక్ స్టాండ్ కూడా క్లీన్ చేసేసాను. చాలామంది ఐటమ్స్ కొనేటప్పుడు వేసుకొని చూడటం కానీ లేదా నన్ను వేసుకొని చూపించమండము కానీ చేయడం వల్ల కలర్ షేడ్ అయిపోతాయండి చెమటకి. సో దానివల్ల నెక్ స్టాండ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దానికే పెట్టి చూపిస్తున్నాను. ఆ తర్వాత రూమ్ అంతా తుడిచేసి చెత్త డస్ట్బిన్లో వేసేసి లోపల బయట అంతా క్లీన్ చేసేసాను. చిన్న చిన్న డస్ట్ అంతా రోడ్ మీదకి తుడిచేస్తూ ఉండండి, బట్ పెద్ద పెద్ద ఏమి ఉంచమండి. ఆ తర్వాత వచ్చేసి లాస్ట్గా కౌంటర్ క్లీన్ చేసుకున్నాం. అది ఇంపార్టెంట్ కదండి, అందరు ఎవరు వచ్చినా కూడా అక్కడే ఉంటారు కాబట్టి అది క్లీన్గా ఉంచుకోవాలి. మాటికి తుడుస్తూ ఉంటాము. ఆ తర్వాత మేము యూజ్ చేసే క్లాత్స్ ఈ మధ్య వాష్ చేయలేదని అవన్నీ వాష్ చేశాను. టిఫిన్ వచ్చింది చేసేసాను. తర్వాత ఇవేంటి అంటే క్లీన్ మొత్తము బ్యాంగిల్స్ చేసే అన్నీ ఆ బ్యాగ్లో పెట్టుకుంటానండి, ఐటమ్స్ అన్నీ. సో షాప్లో ఏమైనా డ్యామేజ్ వస్తే నేను అన్నీ అందులోనే పడేస్తుంటాను. అవన్నీ ఈరోజు మొత్తం తీసి పడేసాను, బయట తీసి కొంచెం స్పేస్ చేసి ఆ బ్యాగ్ ఒక దగ్గర సెట్ చేసాను. ఆ తర్వాత రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ అవి ఉండే ప్లేస్ క్లీన్ చేద్దామని చెప్పి అక్కడ ఉన్నవన్నీ తీసి మొత్తం క్లీన్ చేసి ముందు ర్యాక్ క్లీన్ చేసి ఇవన్నీ క్లీన్ చేసి పెట్టాం. అలాగే కొన్ని బాక్సులు మార్చాల్సి వచ్చింది, బాక్సులు మార్చేసి అవన్నీ కూడా రోజు ఉండేవేనండి. బాక్సులు చేంజ్ చేస్తూ ఉంటాం. చాలామంది ప్లాస్టిక్ బాక్సులు మాకు ఇవ్వండి అని అడుగుతారు, బట్ మేము ఆ ప్లాస్టిక్ బాక్సులన్నీ కొనుక్కుంటామండి. సో అవి అడిగినట్టుగా ఇవ్వలేము. సో ప్లీజ్ కొందరైతే అర్థం చేసుకోండి, అలా అడగొద్దు. అంటే ఏదైనా ఉంటే ఓకే ఇస్తాం, బట్ అలాంటివి తీసుకోరు. వాళ్ళు కొత్తగా ఉన్నవే కావాలి, చిన్న చిన్న డ్యామేజ్ ఉన్నా వద్దు అంటారు. సో మేము డబ్బులు పెట్టుకొని తెచ్చుకుంటాం, మా అవసరానికి అలాంటివి అయితే అడగొద్దండి ప్లీజ్. ఇదైతే నా హంబుల్ రిక్వెస్ట్ మీకు. సో ఇలా ఇవన్నీ క్లీన్ చేశాక క్లిప్స్ అందులో పట్టకపోతే అందులో సేమ్ ప్రైస్ ఆర్ సేమ్ మోడల్ ఉన్నవేమో ఒకే స్ట్రిప్ పెట్టేసి బాక్స్లో సెట్ చేసేసాను. అవసరమైతే బాక్స్ మార్చేస్తాము. ఆ తర్వాత నెయిల్ పాలిష్ ఏమో ఏమైనా డ్రై ఉన్నాయేమో అనుకుని చెక్ చేసుకుని పెట్టుకున్నానండి. సో ఇవాళ ఫైనల్లీ ఫస్ట్ వ్లాగ్ అయితే చేశాను. మీ అందరికీ ఎలా అనిపించిందో చెప్పండి. జై శ్రీకృష్ణ.